బడ్జెట్పై ఏపీసీసీ నేత డాక్టర్ ఎన్ తులసిరెడ్డి పెదవి విరిచారు. ఇది రైతుల, గ్రామీణుల, పేదల, నిరుద్యోగుల వ్యతిరేక బడ్జెట్ అని అన్నారు. ఏపీకి టోపీ పెట్టిన బడ్జెట్ అని, అప్పుల మీద ఆధారపడ్డ బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. దేశ జనాభాలో 70% వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, కానీ 2.77% మాత్రమే వ్యవసాయ రంగానికి కేటాయించడం దురదృష్టకరమని అన్నారు. ఇప్పటికే దేశం అప్పుల కుప్ప అయిందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరిగిందని, ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని మండిపడ్డారు. రైల్వే జోన్ ఊసే లేదని, పోలవరంను పట్టించుకోలేదని, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ, కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తావన లేదని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ స్థూలంగా చెప్పాలంటే ఇది రైతు వ్యతిరేక బడ్జెట్, గ్రామీణుల వ్యతిరేక బడ్జెట్, పేదల వ్యతిరేక బడ్జెట్, నిరుద్యోగుల వ్యతిరేక బడ్జెట్, ఏపీకి సంబంధించి ఏపీకి టోపీ పెట్టిన బడ్జెట్, చివరిగా ఇది అప్పుల బడ్జెట్. రైతు వ్యతిరేకంగా తీసుకుంటే మొత్తం టోటల్ బడ్జెట్ 45,03,097 కోట్లలో వ్యవసాయ రంగానికి కేటాయించింది 1,25,000 కోట్లు. జనాభాలో 70% రైతులు, కానీ బడ్జెట్లో కేటాయించింది మాత్రము 2.77%. పోయిన సంవత్సరం ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో 3.51% అయితే అది 2.77% వచ్చింది వచ్చే ఆర్థిక సంవత్సరానికి. ఎరువుల సబ్సిడీ ఈ ఆర్థిక సంవత్సరం కంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 50,120 కోట్లు ఎరువుల సబ్సిడీ తగ్గించడం జరిగింది. ఆ విధంగా రైతుల వ్యతిరేక బడ్జెట్. గ్రామీణుల వ్యతిరేక బడ్జెట్ 2022-23లో గ్రామీణాభివృద్ధికి 2,43,217 కోట్లు కేటాయిస్తే 2023-24కు 2,38,204 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే 5,017 కోట్లు తగ్గించడం జరిగింది. ఇది పేదల వ్యతిరేక బడ్జెట్. ఆహార సబ్సిడీ గణనీయంగా తగ్గించడం జరిగింది. 2022-23లో ఆహార సబ్సిడీ 2,87,194 కోట్లు అయితే 2023-24లో 1,97,305 కోట్లు. అంటే ఒకేసారి 89,814 కోట్లు తగ్గించడం జరిగింది. ఇక నిరుద్యోగుల ప్రస్తావనే లేదు. ఏపీకి సంబంధించి కడప జిల్లా స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం గురించి కానీ, తర్వాత వచ్చేసి మన్నవరం ప్లాంట్ గురించి కానీ, విశాఖ రైల్వే జోన్ గురించి కానీ ఏమాత్రం వచ్చేసి పట్టించుకోలేదు. పుండి మీద కారం జల్లినట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తామని చెప్పేసి మళ్ళీ మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూస్తే ఇది అప్పుల బడ్జెట్. మొత్తము బడ్జెట్లో 34% అప్పులే ఉన్నాయి. అంటే ఈ సంవత్సరము 15,40,000 కోట్లు అప్పు తెస్తాదంట. ఇప్పటికే 150 లక్షల కోట్ల అప్పు ఉంది, మళ్ళీ 15 లక్షల కోట్లు అప్పు తెస్తాదంట.